ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల తీర్పు కోసం రాష్ట్రమంతటా ఎదురు చూస్తుందన్నారు కేటీఆర్. ఓటుకు 10,000 ఇవ్వడానికి కాంగ్రెస్ నేతలు రెడీ అవుతున్నారని వివరించారు. ఇక జూబ్లీ హిల్స్ పై గులాబీ జెండా ఎగరేసి రేవంత్ రెడ్డి ఎగవేసిన హామీలను నిలదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఎలక్షన్ ఒక జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కాదు, ఒక బోరబండల జరిగే ఎలక్షన్ కాదు. ఈ ఎలక్షన్ దిక్కు మొత్తం రాష్ట్రం చూస్తున్నది, మొత్తం తెలంగాణ మొత్తం జూబ్లీ హిల్స్ దిక్కే చూస్తున్నది. మీరు ఎట్లాంటి తీర్పిస్తారు? మీరు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా భయపెడితే భయపడతారా లేదా? కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా ఆశ పెడితే ఆశపడతారా లేదా? కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా ధమ్కి ఇస్తే బుగులు పడతారా లేదా అని మొత్తం రాష్ట్రం మీదిక్కే చూస్తున్నది. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, కాంగ్రెస్ వాళ్ళ దగ్గర అడ్డమైన పైసలున్నాయి, పిచ్చి పిచ్చి పైసలున్నాయి. రేవంత్ రెడ్డి సాబ్ దగ్గర ఇవ్వాల, అవసరమైతే ఓటుకు 10,000 రూపాయలు ఇచ్చినా ఇస్తాడు. మీరేం చేయర్రి, వస్తారు కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ రాగానే అమ్మా, అక్క, అత్త, వదినే, చెల్లె, కోడలు అన్ని వరుసలు కలుపుతారు, ఇంటికి వస్తారు. వచ్చి మీ దగ్గరకు వచ్చి ఏమంటారు? ఇగో ఓటుకు 5,000 ఇస్తున్నా, 10,000 ఇస్తున్నా, నువ్వు ఇగో ఇంటికి 10,000 ఇస్తున్నా, జేబులో పెట్టుకో, దాసుకో, నువ్వు ఓట్లు నాకే అంటారు. వాళ్ళు నమ్మరు, మళ్ళీ హుషారుగాలు కదా. ఏం చెప్తారు? మీకు ప్రమాణం చేయమంటారు, బిడ్డల మీద ప్రమాణం చేయి, దేవుని మీద ప్రమాణం చేయమంటారు. మీరు ఏం చేయాలి ఎరికేనా? సింపుల్ చేయాలి, ఒకటే పని. ప్రమాణం చేయమంటే చేయాలి, పైసలు బరాబర్ తీసుకోవాలి, ఏం సిగ్గుపడద్దు, బరాబర్ తీసుకోవాలి, మంచిగా లోపల వేసుకోవాలి. ఎందుకంటే పైసలు లేవు మార్కెట్లో, ఉన్నాయంతా రేవంత్ రెడ్డి కాడనే ఉన్నాయి. కాబట్టి మంచిగా వస్తే తీసుకోవాలి, జేబులో పెట్టుకోవాలి. ప్రమాణం చేయమన్నప్పుడు చేయి చాపాలి, లోపల ముందే తుప్పాలు అనుకోవాలి. అర్థమైందా? ఇక తర్వాత వాడు ఏం ప్రమాణం తినమంటే తినాలి, ఏం ఫరక్ పడదు, కుచ్చు ఫరక్నే పడతా. ఫరేబ్కు ఫరేబ్ సే జీతనా, మోసంను మోసంతోనే జయించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. కాంగ్రెస్ అని ఎక్కడ కొడితే దెబ్బ తాకుతుంది గక్కనే కొట్టాలి. వాడు ఇవ్వకపోతే బరాబర్ అడిగి తీసుకోవాలి. క్యా బేటా కైకు నై దేరే, బడా పైసా ఆయక తినా, రేవంత్ రెడ్డికి పాస్ 10,000 దియో, క్యా 5,000 అని చెప్పి గట్టిగా అడిగి తీసుకోవాలి తప్ప సిగ్గుపడకుర్రి. అయ్యో తీసుకుంటే మా వాళ్ళు ఏమనుకుంటే ఎవ్వలేమనుకోరు, తీసుకున్నాడే గుద్దుడే, అంతేనా? ఎక్కడ గుద్దాలన్నాడు గుద్దాలి అంతే. ఎందుకంటే ఇట్లాంటి మోసగాళ్ళు, ఈయననే కదా మోసం చేసింది. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చెప్పిందని మాటలు వీళ్ళే చెప్పారు కదా. ఇంకేం అడగాలి తెలుసా? మీరు తెలివైన వాళ్ళు అయితే, కొడుక మరి 10,000 ఇచ్చినావు, మిగతా 40,000 ఎప్పుడు ఇస్తావు అని అడగాలి. నెలకు ఆడోళ్ళకు 2,500 అంటివి, మరి 20 నెలలు అయిపోయాయి, నువ్వు నాకు 50,000 బాకీ ఉన్నావు, 10,000 ఇచ్చినావు, ఇంకా 40,000 ఎప్పుడు ఇస్తావురా భయ అని అడగాలి. ఏం సిగ్గుపడద్దు, ఏం బాధపడద్దు. చాలా చాలా దుర్మార్గమైన పార్టీ కాంగ్రెసు. దాన్ని ఎక్కడ కొడితే దెబ్బ తాకుతుందో అక్కడే కొట్టాలి. సర్దార్కు బదులా తీర్చుకుందామా బోరబండాల? పక్కానా? సర్దార్కు జరిగింది ఎవరికి జరగొద్దనేది పక్కానా? దయచేసి మన తమ్ముడు సర్దార్, ఆయనకు జరిగింది రేపు మీకు ఇంకెవరికైనా జరగచ్చు. కాబట్టి బదులా తీర్చుకోవాలని వాళ్ళ అమ్మేదైతే అన్నదో అది జరగాలంటే ఒక్కొక్కరం ఒక్కొక్క సర్దార్ లెక్క, ఒక్కొక్క మాగంటి గోపీనాథ్ లెక్క కష్టపడాలి. మన బోరబండ డివిజన్లో నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ ఎలక్షన్ గట్టిగా కొట్లాడి తర్వాత ఈ ఎలక్షన్ మనం గెలవగానే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. మీరు ఆ తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారు అని చెప్పి అధికారులకు కానీ పోలీసు వాళ్ళకి కానీ అందరికి ఒక సందేశం కూడా పోతుంది. రేపటి నుంచి ఎవరు మీ మీద కేసు పెట్టడానికి కూడా భయపడతారు, మీ దగ్గర రానికి కూడా భయపడతారు. ఓహో వీళ్ళదే ఉన్నది, మొత్తం హవా అంతా వీళ్ళది నడుస్తున్నది, వీళ్ళ దగ్గర పోతే డేంజర్ రా బాబు, ప్రజల బలం అంతా వీళ్ళకే ఉన్నది అనుకున్నప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజల బలంకు మించింది ఏం లేదు. అందుకే దయచేసి నేను కోరేది, ఇంకొక 6-7 వారాలే ఉన్నది ఎలక్షన్, ఎక్కువ టైం కూడా ఏం లేదు. ఈ 6-7 వారాలలో రోజుకొక 2-3 గంటలు, నేను అడిగేది ఎక్కువ కూడా కాదు, పొద్దున 1 గంట, సాయంత్రం ఒక 1.5 గంట ఇచ్చినట్టయితే మనం అనుకున్నట్టుగా బోరబండల 4,700 ఓట్ల మెజారిటీ లాస్ట్ టైం వచ్చింది. ఈసారి ఖచ్చితంగా 10,000 ఓట్ల మెజారిటీ వచ్చేటట్టు మీరందరూ కూడా దయచేసి బాధ్యత తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఎవరైనా వస్తే చేర్చుకోండి, మనకు పాత పంచాయతీలు ఉంటే ఉండొచ్చు కొన్ని. ఎవరన్నా మంచి మనిషి పర్వాలేదు పనికి వస్తాడు ఆ బస్తీలో అనుకుంటే, పెద్ద మనిషి ఎవరైనా వచ్చి పార్టీలో చేరుతా అంటే చేర్చుకోండి.